తెలంగాణలో నీటి ప్రాజెక్టుల రాజకీయాలు పీక్స్ కు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు సిద్దమవగా దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శనకు పిలుపునిచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. నేపథ్యంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టడానికే చెలో మేడిగడ్డ చేపట్టామన్నారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మర్చిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామన్నారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని దండగలా మార్చేలా కాంగ్రెస్ చేస్తున్న పన్నాగాలకు పాతరేస్తామన్నారు. పంజాబ్ ని తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కడతామన్నారు. మరమ్మతులు కూడా చేతగాని గుంపు మేస్త్రిని నమ్ముకుంటే తెలంగాణ రైతు మనుగడకే ముప్పని చాటి చెప్పేందుకే ఈ చెలో మేడిగడ్డ చేపట్టామన్నారు. కన్నీటి సాగుకు తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించబోమని హెచ్చరించారు. దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని బలి చేస్తే భరించమన్నారు. మేడిగడ్డకు మరణ శాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమని జోస్యం చెప్పారు. పోటీ యాత్రలు చేయడం కాదు, ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయాలని సూచించారు. ఇటు కాంగ్రెస్ నేతల పాలమూరు పర్యటనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. పాలమూరు వచ్చి రాజకీయం చేయొద్దని, అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. తాము మేడిగడ్డ పోతే కాంగ్రెస్ పాలమూరు పోవడం చిన్నపిల్లల ఆటలాగా ఉందన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదన్నారు. మేడిగడ్డ జరిగిన ఘటనను బీఆర్ఎస్ పై పదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేస్తామని, ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మిగిలిన పనులు పూర్తి చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.